హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ జరగబోతుంది. సో ముంబై హోమ్ గ్రౌండ్లో. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారో చూద్దాం. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. సో దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, ఎలాంటి బెట్టింగ్స్ కూడా చేయొద్దు. సో ఈరోజు మ్యాచ్ చూడండి, ఎల్ఎస్జి ముంబైకి మధ్య జరుగుతుంది, అంటే ముంబై వర్సెస్ ఎల్ఎస్జి. సో ఈ ముంబై వర్సెస్ ఎల్ఎస్జిలో ముంబై టీంలో ఎవరుంటారు, ఎల్ఎస్జి టీంలో ఎవరుంటారో చూద్దాం. సో ముంబై లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో ఆడింది, దాంట్లో గెలవడం జరిగింది. సో ఆ రోజు ఎవరైతే ఉన్నారో, ఆ ప్లేయింగ్ 11లో ఎవరున్నారు, ప్లేయింగ్ 12లో ఎవరున్నారు, వాళ్ళే ఆడే అవకాశం ఉంది. సో చూద్దాం ఈరోజు. అంటే మార్పులు ఏం లేకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో టీం చూస్తే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బోల్ట్, నమన్ ధీర్, ర్యాన్ రికల్టన్, దీపక్ చాహర్, విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్, వినీత్ పుత్తూర్. సో వినీత్ పుత్తూర్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం జరిగింది. సో రోహిత్ శర్మ సబ్స్టిట్యూటు అలా. సో అంటే ప్లేయింగ్ 12 వీళ్ళే ఉన్నారనమాట. సో చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ రెండు కూడా. ఒకటేమో పాయింట్స్ పెంచుకొని ఇంకొంచెం మెరుగైన దాంట్లోకి వెళ్ళాలని, ఒకటేమో లాస్ట్ మ్యాచ్ డీసీతో ఆడింది ఎల్ఎస్జి. సో దాంట్లో ఓడిపోవడం జరిగింది. సో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో అది ఉంది. సో ఎల్ఎస్జి స్క్వాడ్ చూడండి. సో ఎల్ఎస్జి స్క్వాడ్లో పెద్దగా చేంజెస్ లేకపోవచ్చు. మేబీ మయాంక్ యాదవ్ ఫిట్గా ఉంటే మాత్రం మయాంక్ యాదవ్ను తీసుకునే అవకాశం ఉంది, చూద్దాం. సో నా ప్రిడిక్షన్ ఏంటి అంటే, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రవి బిష్నోయ్, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మాక్రమ్, మిచెల్ మార్ష్, ఆవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, దిగ్విజయ్ సింగ్ రాథీ, శార్దుల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. వీళ్ళలో నుండి ప్లేయింగ్ 11 ఉండొచ్చు. సో సబ్స్టిట్యూట్గా ఎవరైనా మారుస్తారా, ఎవరినైనా తీసుకుంటారా ఇంపాక్ట్ ప్లేయర్గా అనేది చూద్దాం. అంటే ఈరోజు జరిగే మ్యాచ్ని పిచ్ కండిషన్ బట్టి వాటి నిర్ణయం తీసుకునేది ఉంటుంది. చూద్దాం ఎవరిని తీసుకుంటారు. ఇది నా ప్లేయింగ్ 11 యొక్క ప్రిడిక్షన్ ముంబై ఇండియన్స్కి మరియు ఎల్ఎస్జికి. సో మీ ప్రిడిక్షన్ ఏంటి? ఎవరు టీంలో ఉండబోతున్నారు, ఎవరు బెంచ్కి పరిమితం అవుతుంది అనుకుంటున్నారు? సో దాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మ్యాచ్కి వచ్చేసరికి ముంబై వర్సెస్ ఎల్ఎస్జి కదా. సో మేబీ క్లోజ్గానే ఉంటుందని అనుకుంటున్నాను మ్యాచ్, ఎందుకంటే ఇద్దరికి కూడా 2 పాయింట్స్ ఇంపార్టెంట్. సో ఎంత కాదనుకున్నా హోమ్ గ్రౌండ్ కొంచెం ప్లస్ అవుతుంది. అలాగే ముంబై ఇండియన్స్ గత 4 మ్యాచ్లుగా గెలుస్తూ వస్తుంది. సో పాయింట్ పట్టికలో ఎక్కడనో చివరన ఉన్నది కాస్త థర్డ్, ఫోర్త్ ఇలా షిఫ్ట్ అవుతూ ఉంది. సో ఈ మ్యాచ్లో నా ప్రిడిక్షన్ ప్రకారము ముంబై ఇండియన్స్కి 55% ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి, 45% ఎల్ఎస్జికి ఉన్నాయి. సో అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అని చెప్తే ముంబై ఇండియన్స్ గెలుస్తుంది. ఎవరు గెలుస్తారు? ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. 55%, 45% ఎల్ఎస్జికి ఇస్తాను. ఎల్ఎస్జి కూడా చాలా బ్యాలెన్స్డ్ టీమ్గా కనిపిస్తుంది బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో. చూద్దాం, అంటే వాళ్ళదైన రోజున వాళ్ళు పక్కా 2 పాయింట్స్ తీసుకొస్తున్నారు. సో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ గట్టి పోటీగానే ఉండబోతుంది. సో అందుకే 55% విన్నింగ్ పర్సెంటేజ్ ముంబై ఇండియన్స్కి ఇచ్చాను, ఎల్ఏజీకి 45% ఇచ్చాను. సో మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? ముంబై ఇండియన్సా, ఎల్ఏజీయా? దాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్తో మా ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటాము. జై హింద్.